ఫారో. ఈ పేరు వినగానే మన కళ్ల ముందు ఏం మెదులుతుంది? అపారమైన అధికారం, బంగారం, పెద్ద పెద్ద పిరమిడ్లు. కరెక్టే కదా? కాని ఒక్క నిమిషం. ఫారో అంటే కేవలం ఒక రాజు మాత్రమేనా? ప్రాచీన ఈజిప్షియన్ల దృష్టిలో అస్సలు కాదు. వాళ్లకి ఫారో అంటే విశ్వం సరిగ్గా నడవడానికి, అవును, మొత్తం యూనివర్స్ సక్రమంగా పనిచేయడానికి అవసరమైన ఒక ముఖ్యమైన భాగం. సో ఈరోజు మనం ఫారోని ఒక రాజులా కాకుండా ఒక కాస్మిక్ ఫంక్షన్గా, అంటే ఒక విశ్వ విధిగా చూద్దాం. ప్రాచీన ఈజిప్టులో నాయకత్వం కేవలం సింబోలిక్ కాదు, అది స్ట్రక్చరల్, నిర్మాణాత్మకం. ఈ ఒక్క లైన్లోనే మొత్తం విషయముంది. అంటే ఫారో అనేవాడు విశ్వం యొక్క నిర్మాణంలోనే ఒక భాగం, ఒక పిల్లర్ లాంటివాడు. అతని పాలన కేవలం ప్రజల్ని కంట్రోల్ చేయడం కోసం కాదు, మొత్తం వాస్తవికతను, రియాలిటీని నిలబెట్టడం కోసం. సరే, ఒక విధి, రాజు కాదు అంటే ఏంటి? అంటే ఈజిప్షియన్ల దృష్టిలో ఫారో అనేది ఒక పోస్ట్, ఒక పదవి. అదొక వ్యక్తి గురించి కాదు. విశ్వమంతా ఒక పెద్ద మెషిన్ అనుకుంటే, ఆ మెషిన్ సరిగ్గా పనిచెయ్యాలంటే ఎవ్వరో ఒకరు ఆ పని చెయ్యాలి. ఆ డ్యూటీ చెయ్యాల్సిన వ్యక్తే ఫారో. ఇదొక జాబ్ లాంటిది, కానీ శాలరీకి బదులు మొత్తం సృష్టిని కాపాడే బాధ్యత ఉంటుంది. మరి ఈ విశ్వవిధి లేదా కాస్మిక్ ఫంక్షన్ అంటే ఏంటి అసలు? సింపుల్గా చెప్పాలంటే విశ్వం అనే సిస్టంలో ఒక కీ పార్ట్ అన్నమాట. దాని ఉనికిని నిలబెట్టడానికి అది చాలా అవసరం. చూడండి, ప్రతిరోజు సూర్యుడు ఉదయించడం ఎంత ముఖ్యమో, నైల్ నవి పారడం ఎంత అవసరమో, ఫారో తన పని తను చేయడం కూడా అంతే ముఖ్యం. అతను కేవలం మనుషుల్ని పాలించేవాడు కాదు, మొత్తం ఉనికినే నిలబెట్టేవాడు. అంతేకాదు, ఫారో పొజిషన్ చాలా చాలా స్పెషల్. ఎందుకంటే దేవుళ్లకి, అలాగే భూమి మీద ఉన్న మనుషులకి మధ్య కనెక్షన్గా పనిచేసే ఒకే ఒక్క వ్యక్తి అతను. ఒక బ్రిడ్జ్ లాంటివాడు. ఇదేదో గౌరవం కోసమిచ్చింది కాదు, ఇది ఒక ఆపరేషనల్ రిక్వైర్మెంట్. అంటే విశ్వం అనే సిస్టమ్ రన్ అవ్వాలంటే ఈ బ్రిడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈజిప్షియన్లు నమ్మిన విశ్వం ప్రశాంతంగా ఏమీ లేదు, అదొక నిరంతర పోరాటం జరిగే చోటు. మరి కాస్మిక్ బ్యాటిల్లో ఫారో పాత్ర ఏంటి? అదే చాలా కీలకం. అసలా పోరాటం దేని గురించి? ఫారో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడు? పదండి చూద్దాం. ఈ పోరాటం రెండు శక్తుల మధ్య జరుగుతుంది. ఒకవైపు మా అత్ అంటే సత్యం, ఆర్డర్, బ్యాలెన్స్, న్యాయం అన్నీ కలిపి సృష్టి జరిగినప్పుడు ఏర్పడిన ఒక పర్ఫెక్ట్ స్టేట్ అన్నమాట. ఇక రెండోవైపు ఇస్ఫెట్ అంటే దీనికి పూర్తి ఆపోజిట్, గందరగోళం, అన్యాయం, డిజార్డర్. ఈ ఇస్ఫెట్ ఎప్పుడూ మా అత్ను దెబ్బతీయాలని చూస్తూ ఉంటుంది. ఫారో యొక్క నంబర్ 1 డ్యూటీ ఏంటంటే ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ కాపాడ్డం. అయితే ఇక్కడ మాత్ అంటే ఏదో మంచి చెడు లాంటి మోరల్ ప్రిన్సిపల్ మాత్రమే కాదు, అది యూనివర్స్ నడిచే ఒక రూల్, ఒక ఫండమెంటల్ లా. సూర్యుడు ఉదయించడం, నైలు నదికి వరదలు రావడం, ప్రతిదీ మాత్ వల్లే జరుగుతుందని వాళ్లు నమ్మారు. చెప్పాలంటే అది మన లైఫ్కి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. ఇక ఫారో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ను కరప్ట్ అవ్వకుండా కాపాడే యాంటీవైరస్ ప్రోగ్రాం లాంటివాడు. ఓకే, ఆర్డర్ని కాపాడాలి, గందరగోళాన్ని ఆపాలి, అంతా బాగానే ఉంది. కానీ ఫారో దీన్ని ఎలా చేసేవాడు? ప్రాక్టికల్గా అతని పనేంటి? ఊరికే సింహాసనం మీద కూర్చుని ఆజ్ఞలిస్తే సరిపోతుందా? అస్సలు కాదు. అతని పనులు చాలా నిర్దిష్టంగా, యాక్టివ్గా ఉండేవి. ఇది చూడండి, ఇది ఫారో చేసే అత్యంత ముఖ్యమైన ఆచారం. ఫస్ట్ అతను గుడిలో ఉన్న ప్రధాన దేవుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ బంగారం, వజ్రాలు కాదు, మాత్ దేవత యొక్క ఒక చిన్న విగ్రహాన్ని సమర్పిస్తాడు. దాని అర్థమేంటంటే దేవుడికి ఒక రిపోర్ట్ ఇస్తున్నాడు. చూడండి, నేను భూమి మీద అంతా సెట్ చేశాను, బ్యాలెన్స్ కాపాడాను అని. ఇదొక కాస్మిక్ రిపోర్ట్ కార్డ్ లాంటిది. ఆ రిపోర్ట్ చూసి దేవుళ్ళు సంతృప్తి చెందితే దానికి బదులుగా ఈజిప్ట్కి మంచే చేస్తారు. అంతేకాదు, ఫారో చేసే ప్రతి రోజువారీ పని వెనక కూడా ఇదే లక్ష్యముండేది. మాహత్ సూత్రాల ప్రకారం చట్టాలు చేయడం, గందరగోళాన్ని సృష్టించే శత్రువుల్ని తరిమికొట్టడానికి సైన్యాన్ని నడపడం, ఇస్ఫెట్తో పోరాడటానికి గుడులు కట్టించడం, ప్రజలకు వనరులు సమానంగా అందేలా చూడటం, చివరికి ఒక సుప్రీం జడ్జ్గా దైవ సత్యాన్ని భూమిమీద న్యాయంగా మార్చడం. ఇవన్నీ అతని పనులే. అంటే అతని ప్రతి చిన్న యాక్షన్కి కూడా ఒక కాస్మిక్ ఇంపార్టెన్స్ ఉండేది. నిజమే, మనం ఆ పెద్ద పెద్ద గుడుల్ని చూసి అవి ఫారో తన గొప్పతనం కోసం కట్టించుకున్నాడని అనుకుంటాం. కాని అస్సలు కాదు. ఈ వాక్యం అదే చెప్తోంది.
మాత్ నిర్వహణలో దేవాలయాలు ప్రాథమిక స్థానాలు. అంటే ఆ గుడులు గందరగోళానికి వ్యతిరేకంగా కట్టిన కోటలు లాంటివి. అవి విశ్వక్రమాన్ని కాపాడే పవర్ సెంటర్. సరే, అంతా బావుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లముంది. ఫారో ఎంత గొప్పవాడైనా తను కూడా ఒక మనిషే. ఎప్పుడుకో ఒకప్పుడు చనిపోతాడు. మరి అప్పుడు మొత్తం విశ్వాన్ని కాపాడే ఈ డ్యూటీ ఏమవుతుంది? దీనికి ఈజిప్షియన్లు ఒక బ్రిలియంట్ సిస్టమ్ను కనిపెట్టారు. ఆ అద్భుతం ఇదే. రాజరికంలో 2 రూపాలుంటాయి. బ్రతికున్న రాజు హోరస్ దేవుడికి భూమిమీద ప్రతిరూపం. అతను యాక్టివ్గా ఉండి గందరగోళంతో పోరాడతాడు. మరి అతను చనిపోయాక అప్పుడు అతను పాతాళలోక దేవుడైన ఒసిరిస్గా మారిపోతాడు. అతను క్రమానికి ఒక పునాదిలా, ఒక ఫౌండేషన్లా మారిపోతాడు. అంటే చూడండి, ఫేరో తన డ్యూటీ నుంచి ఎప్పటికీ రిటైర్ అవ్వడు. బ్రతికున్నప్పుడు ఒక పాత్ర, చనిపోయాక మరో పాత్ర. అందుకే ఒక రాజు మరణమనేది వాళ్ల దృష్టిలో ఒక మామూలు విషయం కాదు. అదొక కాస్మిక్ క్రైసిస్. ఎందుకంటే ఆ క్షణంలో భూమిమీద హోరసుండడు. అదొక ప్రమాదకరమైన గ్యాప్. ఆ గ్యాప్లో ఇస్ఫెట్ అంటే గందరగోళం చెలరేగిపోతుంది. అందుకే వీలైనంత త్వరగా కొత్త రాజ పట్టాభిషేకం జరగాలి. కొత్త హోరస్ సింహాసనం ఎక్కినప్పుడే మళ్లీ బ్యాలెన్స్ సెట్ అవుతుంది. ఈ రాజరికం యొక్క కొనసాగింపు అనేది వాళ్లకు చాలా సెంట్రల్ ఐడియా. ఇది కేవలం ఒక రాజు తర్వాత ఇంకో రాజు రావడంలాంటిది కాదు. ఇది బ్రతికి ఉన్న హోరస్కి మరియు చనిపోయి ఒసిరిస్గా మారిన రాజుకి మధ్య ఒక ఎప్పటికీ తెగని ఆధ్యాత్మిక బంధం. ఈ గొలుసుని తెగకుండా కాపాడటమే వాళ్ల సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ విషయాలన్నింటినీ కలిపి చూస్తే మనకొక చాలా అద్భుతమైన, లోతైన విషయం అర్థమవుతుంది. మానవ సమాజానికి, మొత్తం విశ్వానికి మధ్య ఉన్న సంబంధం గురించి మనకున్న ఆలోచనలనే ఇది మార్చేస్తుంది. ఆలోచించండి, ఫారో చేసే ప్రతి రోజువారీ పని, అతను జారీ చేసే ఒక ఆర్డర్, గుడిలో పెట్టే ఒక చిన్న నైవేద్యం, ఇవన్నీ నేరుగా పెద్ద పెద్ద విశ్వ ఫలితాలకు ముడిపడి ఉన్నాయి. అతని ప్రతి పని ఎంత చిన్నదైనా సరే అది కాస్మిక్ బ్యాలెన్స్ని కాపాడటంలో ఒక భాగం. 3000 సంవత్సరాలకు పైగా, అక్షరాల 3000 ఏళ్లకు పైగా ఈ నాగరికత నిలబడింది. ఈ ఒక్క నంబర్ చాలు ఈ సిస్టమ్ ఎంత సక్సెస్ అయిందో చెప్పడానికి. నాయకత్వాన్ని ఒక వ్యక్తి అధికారంలా కాకుండా లాంగ్ టర్మ్ స్టెబిలిటీని, స్థిరత్వాన్నిచ్చే ఒక విధిగా చూడటం వల్లే ఇది సాధ్యమైంది. ఈ కొటేషన్ చూడండి. సృష్టి సమయంలో ఆదిమ దిబ్బపై స్థాపించబడిన సృష్టిక్రమాన్ని నిలబెట్టడం రాజు యొక్క ప్రాథమిక విధి. ఈ ఒక్క వాక్యం చాలు ఫారో భుజాల మీద ఎంత పెద్ద భారముందో అర్థం చేసుకోడానికి. అతని పని కేవలం ఈజిప్ట్ని పాలించడం కాదు, సృష్టి యొక్క అసలు క్రమాన్ని, దాని ఫౌండేషన్ని కాపాడటం. అదొక మానవాతీతమైన బాధ్యత. సో చివరిగా అత్యంత కీలకమైన విషయం ఇదే. సాధారణంగా మనమేమనుకుంటాం? మనుషులు, మన సమాజం విశ్వనియమాలకు లోబడి ఉంటాయని అనుకుంటాం. కానీ ప్రాచీన ఈజిప్షియన్లు పూర్తిగా రివర్స్లో ఆలోచించారు. వాళ్ళు నమ్మిందేంటంటే సరిగ్గా ఆర్గనైజ్ చేయబడిన మన మానవ సమాజమే, అవును మన సొసైటీయే మొత్తం విశ్వానికి స్టెబిలిటీనిస్తుంది అని. మన ఆర్డరే కాస్మిక్ ఆర్డర్కి ఆధారం. ఈ ఆలోచన మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒకవేళ నాయకత్వం అనేది నిజంగా ఒక విశ్వవిధి అయితే, దాన్ని అధికారం కోసం కాకుండా కేవలం క్రమాన్ని కాపాడే డ్యూటీగా చూస్తే, ఆ విధి ఫెయిలైనప్పుడు, ఆ ఫంక్షన్ విఫలమైతే ఏం జరుగుతుంది? దీని పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయి? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా.